హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. అలాగే మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజైతే నేనైతే ఈ వీడియోలో మా కాఫీ తోట చూపించబోతున్నానండి. ఈ మధ్య కాలంలోనే మా తోట అయితే సెంటరింగ్ అండ్ ఈడింగ్ రెండూ జరిగాయి అన్నమాట. అలా తోట చూపించడమే కాకుండా తోట నుంచి అయితే కొండ కరేపాకు తీసుకొని వచ్చి అయితే కరేపాకు పచ్చడి ఏ విధంగా చేసుకుంటారు అనేది అయితే ఈ వీడియోలో చూపిస్తాను. అలాగే నేనైతే మా తోటకు వచ్చేసాను చూడండి. అలాగే మా తోట ఎంట్రన్స్ లోనే చూస్తున్నారు కదా, పుల్ల డబ్బకాయలు అండి. చూడండి డబ్బకాయలు ఎలా ఉన్నాయో. ఈ డబ్బకాయలతో పచ్చడి చేసుకుంటే పచ్చడి చాలా బాగుంటుందండి. మీకు ఈ వీడియోలో ఈ కాయలు ఎలా కనిపిస్తున్నాయో తెలియదు, ఇంకా కాయలు చిన్నగా ఉన్నాయి, ఇంకా ముదరలేదన్నమాట. ఈ కాయలతో చేసుకున్న పచ్చడి అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే నేను మా తోటకి అయితే వచ్చేసాను, చూశారు కదా. తోట ఎంట్రన్స్ లోనైతే ఈ విధంగా ఉందండి. కొంచెం తుప్పలు కొట్టించాను కానీ బలిసిపోయాయి. ఈ మా తోటలో ఉన్న పనస చెట్టు అండి, చాలా బాగుంటాయి పనస పళ్ళు. అలాగే ఈ సంవత్సరం కాఫీ తోటలోనైతే కాఫీ పూత అయితే ఈ విధంగా ఉంది చూడండి. ఈ సంవత్సరం పూత కూడా చాలా త్వరగా వచ్చేసింది. కాఫీ కాయలు ఎలా ఉన్నాయో చూస్తున్నారు కదండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కాయలు అయితే బొడ్డకాయలు అంటారండి. బొడ్డపళ్ళు చాలా బాగుంటాయి. ఈ బొడ్డపళ్ళు పండినప్పుడు అయితే నేను మీకు వీడియో తీసి చూపిద్దాం అనుకున్నాం, కానీ అప్పుడు నా దగ్గర మొబైల్ లేక నేనైతే వీడియో చూపించలేకపోయానండి. ఇప్పుడైతే కాయలు ఉన్నాయండి. నెక్స్ట్ టైం ఇది పండిన తర్వాత, ఇది సమ్మర్ టైంలో ఉంటాయి అన్నమాట ఈ పళ్ళు. నెక్స్ట్ సమ్మర్ లోనైతే మళ్ళీ ఈ చెట్టు దగ్గర పండిన పళ్ళు కోసం అయితే వీడియో చేసి మీకు చూపిస్తానండి. ఈ రోజు అయితే నేను మా కాఫీ తోటకు వచ్చాను. అలాగే మా తోటలో బొడ్డ పళ్ళు కూడా ఉంటాయేమో అనుకుని వచ్చాం, కానీ బొడ్డ పళ్ళు అయితే లేవు. మొత్తం పచ్చి కాయ ఉంది, పండు అయితే అయిపోయింది. తర్వాత ఇప్పుడైతే ఇలాగో తోటకు వచ్చాం కదా. అలాగే మన సబ్స్క్రైబర్లకి కొండ కరేపాకు తోటి పచ్చడి కూడా ఎలా చేసుకోవచ్చు అనేది అయితే ఈ వీడియోలో నేను చూపెడతాను. చూస్తున్నారు కదా, ఇదైతే కొండ కరేపాకు అనమాట. ఇప్పుడు నేను ఇస్తున్నాను చూడండి, మా తోటలో ఉంది. అయితే నేను తోట సెంటరింగ్ చేయించడం వల్ల అయితే కరేపాకు సరిగ్గా లేదు, కానీ లేదంటే మా తోట అంతా కరేపాకు ఎక్కువ అనమాట. అలాగే మనమైతే ఇప్పుడు కొంత కరేపాకుని అయితే ఇంటికి తీసుకొని వెళ్ళి ఈ కరేపాకు తోటి పచ్చడి చేసుకోవచ్చు. పచ్చడి చాలా బాగుంటది. ఈ కరేపాకు పచ్చడి ఏ విధంగా చేసుకుంటాం అనేది అయితే నేను ఈ వీడియోలో మీకు పూర్తిగా చూపెడతాను. ఇంట్రెస్ట్ ఉంటే వీడియోని అయితే చివరి దాకా చూడండి. నేనైతే మొత్తం లేత కరేపాకునే తీసుకుంటున్నాను. ఇప్పుడు చూస్తున్నారు కదా, లేత కరేపాకుని మాత్రమే నేను సేకరిస్తున్నాను. ఈ కరేపాకు తోటి మనమైతే పచ్చడి చేసుకొని నిల్వ ఉంచుకొని ఇంట్లో మనం మరుగు పులుసు ఇలా పెట్టుకున్నప్పుడు అయితే ఈ పచ్చడితో అన్నం తింటే ఆ టేస్టే వేరనమాట. ఇప్పుడైతే మొత్తం కరేపాకుని తీసుకొని ఇంటికి వెళ్ళి మన స్టైల్లో అయితే కరేపాకు పచ్చడి చేసుకొని, కరేపాకు పచ్చడి ఎలా ఉంటుంది అనేది అయితే నేను చూపెడతాను. వీడియోని అయితే చివరి దాకా చూడండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్లో ఉన్న మిగతా వీడియోలను కూడా చూసి ఇప్పుడే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకైతే సపోర్ట్ చేయండి. ఇన్ని రోజులు ఫోన్ లేకపోవడం వల్ల చాలా వీడియోలు అయితే చేయలేకపోయాను. నేను వెళ్ళిన మంచి మంచి ప్రదేశాలు మీకు చూపించలేకపోయాను. నా కళ్ళ ముందు జరిగిన చాలా అద్భుతమైన దృశ్యాలను కూడా మీకు చూపించలేకపోయాను. రీసెంట్గా మొబైల్ తీసుకున్నాను. ఇక పైనుంచి మన యూట్యూబ్ ఛానల్లో ఏదో ఒక వీడియో వస్తూనే ఉంటుంది. వచ్చే ప్రతి వీడియో ఆసక్తికరంగా మీకు నచ్చే విధంగా ఉంటుందని అయితే నేను ఆశిస్తున్నాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ కోసం అయితే వెయిట్ చేయండి. అలాగే మన ఛానల్లో మిగతా వీడియోలను కూడా చూడండి. నచ్చితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని నాకైతే సపోర్ట్ చేయండి. అలాగే మా ప్రాంతంలో చుట్టుపక్కల మీరు ఎలాంటి ప్రదేశాలు చూడాలనుకుంటున్నారు, ఎలాంటి వీడియోస్ మీకు కావాలో కూడా కామెంట్ చేయండి. తప్పకుండా మీకు కావాల్సిన వీడియోలు అయితే నేను చేయడానికి ట్రై చేస్తా. ఫ్రెండ్స్, మనం తోట నుంచి తెచ్చుకున్న కరేపాకు అయితే ఇదే కొండ కరేపాకు. ఇప్పుడైతే నీట్గా ఈ కరేపాకుని అయితే ఈ రబ్బల నుంచి ఇలా తీసేసుకుందాం. ఇలా తీసుకొని మీకు ఎంతవరకు అయితే పచ్చడి కావాలో, మీరు ఎంత తీసుకోవాలనుకుంటున్నారో దానికి తగ్గట్టుగా మొత్తం. నేనైతే ఎక్కువ చేయాలనుకోవట్లేదు, ఏదో మీకు చూపించడం కోసం అయితే కొంచెం చేద్దాం అనుకుంటున్నాను. ఈ పచ్చడి మనం చేసుకున్న తర్వాత 15 రోజుల దాకా అయితే నిల్వ ఉంటుందండి. 15 రోజుల వరకు నిల్వ ఉంచుకోవచ్చు మనం. ఈ పచ్చడి మామూలుగా మనం ఈ పచ్చడి చేసుకునేటప్పుడు ఇందులో మనం కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చు. కొబ్బరి ముక్కలు లేకుండా కూడా చేసుకోవచ్చు. కొబ్బరి ముక్క, బెల్లం, తర్వాత చింతపండు ఇవన్నీ యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ కూడా బాగుంటుంది అనమాట. మంచి టేస్ట్ వస్తుంది. ఆకు ఇలా తీసుకునేటప్పుడు చూడాలి, ఎందుకంటే మనం కొండ నుంచి తీసుకొని వచ్చిన కరివేపాకు కదా, కొన్ని ఆకుల దగ్గర పురుగులు కూడా ఉంటాయి. చూసి తీసుకోవాలి.
నేను ఏదో సభగా లాగెత్తున్నాను అనుకుంటున్నారేమో, చూసుకొని తీస్తున్నాను. అంటే కంటికి కనిపించే చిన్న వైట్ పురుగులు అంటే ఎనిగితల గూడులో కట్టేసి ఉంటాయి అన్నమాట. చూసుకోవాలి, చూసి నీట్గా తీసుకోవడమే. నేనైతే చాలా ఎక్కువ తీసుకొస్తాను కరివేపాకు. నేను అంతా చేయను, ఇందులో కొంత మాత్రమే చేస్తాను. ఇంకా కొంచెం తీసుకుందాం మనం. ఓకే, ఇంట్లోనే మేము ఎక్కువ మంది ఉన్నాము. నేను, మా ఆవిడ, మా అమ్మ, అంతే ముగ్గురమే కదా. అందుకే నేనైతే ఎక్కువ చేయట్లేదు, ఏదో మా ముగ్గురికి సరిపోయేలా చేస్తున్నాను. ఇప్పుడు నేనైతే ఇంత ఆకునైతే తీసుకున్నాను, ఇది సరిపోద్ది. ఇది ఇప్పుడు శుభ్రంగా కడిగేసి ఈ తడి అంతా ఆరిపోవాలి. ఆరిపోయిన తర్వాత అయితే ఆ నెక్స్ట్ మనం చేసుకునే విధానం ఎలా ఉంటుంది అనేది వీడియోలో చూపెడతాను, సరేనా. ఇది ముందు కడిగేసుకొని ఆరపెడతాం. ఇది మనకు అవసరం లేదు. నెక్స్ట్ సాంబార్ కానీ ఏదైనా కూరలోకి వాడడం కదా ఎక్కువ కరివేపాకు, ఎక్కువ సాంబార్లోకి. నెక్స్ట్ సారు పెట్టుకునేటప్పుడు పనికి వస్తుంది ఇది మాకి ఇంట్లోకి. ఫ్రెండ్స్, మనకి కరివేపాకు పచ్చడికి మిరపకాయ, అలాగే గసగసాలు, ధనియాలు, వెల్లుల్లి ఇవి ఉంటే సరిపోతాయండి. ముందుగా మనమైతే కళాయిలో నూనె అయితే వేసేసుకుందామండి. నూనె వేసుకున్న తర్వాత నూనె బాగా మరిగిన తర్వాత అయితే మనం రెడీ చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, గసగసాలు, వెల్లుల్లి, ధనియాలు ఇవన్నీ నూనెలో అయితే బాగా వేపుకోవాలి. ఏ విధంగా వేపుకోవాలి అనేది అయితే వీడియోలో చూపిస్తాను చూడండి. ఈ విధంగా కలర్ వచ్చేదాకా అయితే మనం వేపుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ వేయిస్తున్నాను కదా, ఈ విధంగా కలర్ వచ్చేంత వరకు అయితే మనం గసగసాలు, ధనియాలు, వెల్లుల్లి, ఎండుమిర్చి అయితే బాగా వేపుకోవాలన్నమాట. పోపు బాగా వేగిన తర్వాత మనం ముందుగా కరివేపాకు రెడీ చేసి ఉంచుకున్నాం కదా, అదంతా పోపు దగ్గర అయితే ఈ విధంగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఆ పోపుతో పాటు ఈ కరివేపాకు కూడా బాగా వేగినంత వరకు అయితే వేపుకోవాలి. కరివేపాకు ఈ విధంగా కలర్ మారే వరకు అయితే వేపుకోవాలి. చూడండి, చూపిస్తున్నాం కదా, ఇదిగో ఈ విధంగా అయితే ఆ పోపులోని బాగా మనం కరివేపాకును కూడా ఈ విధంగా వేపుకోవాలి. కరివేపాకు బాగా ఈ విధంగా ఎగిపోయిన తర్వాత ఇందులో మనం యాడ్ చేసుకోవాల్సింది కొన్ని చెప్తాను చూడండి. ఇలా చింతపండు, మీకు ఎంత పులుపు కావాలో దానికి పులుపుకు తగ్గట్టు నేనైతే 2 బొట్టలు అయితే వేస్తున్నాను అండి చింతపండు. చూస్తున్నారు కదా, ఇలా చింతపండు వేసుకోవాలన్నమాట. బాగా వేగిన తర్వాత ఇలా చింతపండు ఈ విధంగా పీసులు చేసి చింతపండు మనం వేసేసుకున్న తర్వాత చూడండి, నేనైతే చింతపండు వేసాను కదా, చింతపండు వేసిన తర్వాత కొంచెం బెల్లం కూడా వేసుకుంటున్నాను. బెల్లం మీద వేసుకోవాలంటే కొంచెం కరివేపాకు అనేది కొంచెం చేదుగా ఉంటుంది కదండి, ఆ చేదు తగలకుండా ఉండడం కోసం కొంచెం చింతపండు, కొంచెం బెల్లం వేసుకున్నట్టయితే టేస్ట్ అనేది అయితే బాగుంటుందండి. అందుకే మనం ఈ కరివేపాకు పచ్చడిలో చింతపండున బెల్లం వేసుకుంటూ బాగుంటుంది అనమాట. ఈ విధంగా మీకు ఎంత స్వీట్ అయితే కావాలనుకుంటున్నారో దానికి తగ్గట్టు బెల్లం అయితే వేసుకోవాలి. బెల్లం ఎక్కువ వేసినా స్వీట్ ఎక్కువ అయిపోతుందండి. బెల్లం తక్కువగా వేసుకోవాలి, మరి ఎక్కువ కాకుండా. అన్నీ వేసి బాగా వేపుకున్న తర్వాత అయితే ఇలా మిక్సీ గిన్నె దగ్గర అయితే తీసుకోవాలండి. చూడండి, నేనైతే మిక్సీ గిన్నెలో తీసుకుంటున్నాను. మీరు రుబ్బురాయి ఉంటే రుబ్బురాయిలో రుబ్బుకున్నా పర్వాలేదు. నేనైతే మిక్సీలో అయితే రుబ్బు చేస్తాను అనమాట, ఆడేస్తాను. ఇప్పుడు చూడండి, ఈ విధంగా అయితే నేనైతే ఇప్పుడు దాకా నేను వేపిందంటే మిక్సీ గిన్నెలో అయితే తీసుకున్నాను. మిక్సీ గిన్నెలో తీసుకున్నాక నేనైతే మిక్సీ ఆడేస్తున్నాను. చూడండి, మిక్సీ బాగా ఏ విధంగా పట్టాలి అనేది అయితే నేను చూపెడతాను చూడండి. ఇలా మిక్సీ బాగా పట్టిన తర్వాత అయితే కొంచెం టైం అయితే తీసుకుంటుందండి, త్వరగా అవ్వదు ఆకు కదా. ఇది మెత్తగా ఆడించడానికి చాలా టైం అయితే తీసుకుంటుంది. ఈ విధంగా అయితే మిక్సీ పట్టాలని చూసారు కదా, ఇదిగో ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా. రుబ్బురాయిలో రుబ్బుకుంటే ఇంకా బాగుంటుంది, కొంచెం టైం తీసుకుంటుంది అనమాట. నేనైతే మిక్సీ పట్టేసానండి. ఈ విధంగా మనము వేపిన కరివేపాకు మిక్సీ ఆడిచ్చిన తర్వాత మళ్ళీ పోపు అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. పోపు ఏం లేదండి, మళ్ళీ కొంచెం పోపులు, ఎండుమిర్చి, మళ్ళీ గసగసాలు ఇవి వేసుకొని అయితే పోపు పట్టుకోవాలండి. చూడండి, నేనైతే పోపు వేస్తున్నాను కదా, కొంచెం పోపులు వేసాను. పోపులు వేసుకున్న తర్వాత పోపులు బాగా వేపుకోవాలండి, కలర్ వచ్చేలా. పోపులు వేపుకున్న తర్వాత మళ్ళీ
గసగసాలు అయితే వేసుకోవాలి. అందులోనే గసగసాలు ఎండుమిర్చి వేసుకొని బాగా పోపు పట్టిన తర్వాత ఎండుమిర్చి అయితే ఇలా ముక్కలు ముక్కలు వేసుకోవాలండి. చూడండి, మీరు ఎంత కారంగా కావాలనుకుంటే మిర్చి ఎక్కువగా వేసుకోండి, కారం తక్కువ కావాలనుకుంటే మిర్చి కొంచెం తక్కువగా వేసుకోండి. మేము మా ఇంట్లో కొంచెం స్పైసీ ఎక్కువగా వాడతాం కాబట్టి కొంచెం నేనైతే ఎండుమిర్చి అయితే ఎక్కువ వేసుకున్నానండి. తర్వాత గసగసాలు తగినంత, అంటే మీరు చేస్తున్న పచ్చడికి తగ్గట్టు గసగసాలు వేసుకోండి. గసగసాలు వేసుకున్నాక ఇది కూడా బాగా వేపుకోవాలన్నమాట, ఒక కలర్ వచ్చేలాగా. ఇది బాగా వేగిన తర్వాత కొంచెం నూనె చుక్క కొంచెం ఎక్కువగా ఉన్నట్టు చూసుకోండి. ఎందుకంటే మళ్ళీ మనము కరివేపాకు మిక్సీ ఆడించాం కదా, మనం మిక్సీ ఆడించిన కరివేపాకునైతే ఇక్కడ వేసుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా అయితే వేపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే రెడీ అయిపోయింది అనమాట. మనం సిద్ధం చేసుకున్న కరివేపాకు పచ్చడిని అయితే ఇక్కడ వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం పోపు పెట్టుకున్నదంటే ఇందులో కలిసిపోయేలా చూసుకోవాలన్నమాట. కొంచెం నూనె సుక్క అనేది ఎగస్ట్రా ఉంటే కొంచెం పచ్చడి కూడా కొంచెం బాగుంటది అనమాట. చూస్తున్నారు కదా, అలాగే ఈ తగినన్ని అన్ని వేసుకోవాలండి. కొంచెం బెల్లం ఎక్కువ అయిపోయినా టేస్ట్ బాగోదు అనమాట. బెల్లం ఎక్కువైపోయినా, కొంచెం మిరపకాయ పోపు ఎక్కువైనా పర్వాలేదు కాబట్టి మనం బెల్లం వేసుకునేటప్పుడు అయితే చూసుకోవాలండి. బెల్లం ఎక్కువ అయితే మళ్ళీ స్వీట్నెస్ వచ్చేస్తుంది అనమాట. స్వీట్నెస్ వచ్చేస్తే దీని టేస్ట్ అనేది బాగోదు. నేను ఎందుకు చెప్తున్నానంటే నేను వండుకున్నాను కదా, నేనైతే బెల్లం తగినంత వేసాను అనుకున్నాను కదండి. నేను చేసినప్పుడు అయితే నాకు తెలియకుండా కొంచెం బెల్లం అయితే ఎక్కువ వేసేయడం వల్ల అయితే కొంచెం పచ్చడి అనేది స్వీట్గా వచ్చేసింది అనమాట. స్వీట్ ఎక్కువ అయిపోవడం వల్ల కొంచెం స్వీట్ కొంతమంది ఎక్కువ తినడానికి ఇష్టపడరు కదా, స్వీట్ ఎక్కువ అయిపోవడం వల్ల అయితే మా ఇంట్లో ఎవరు తినలేకపోయారు, నేను ఒక్కనే తినాల్సి వచ్చింది. కొంచెం బెల్లం తక్కువ చేసుకుంటే పచ్చడి అనేది అయితే చాలా బాగుంటది. ఈ పచ్చడి 15 రోజుల దాకా అయితే నిల్వ ఉంచుకోవచ్చు అండి నీట్గా. పచ్చడి అయితే చాలా బాగుంది. కాకపోతే నేను బెల్లం కొంచెం ఎక్కువ వేయడం వల్ల ఏమైందంటే కొంచెం స్వీట్ ఎక్కువ అయిపోయింది అనమాట. కరివేపాకు పచ్చడి మీలో ఎంతమంది నాకన్నా ముందు ట్రై చేసి పచ్చడి తినున్నారో కామెంట్ చేయండి. ఈ వంటపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ మీకు ఎటువంటి వంటకాలో కామెంట్ చేయండి. ఖచ్చితంగా వంట చేసి చూపించడానికి అయితే నేను ట్రై చేస్తా. థ్యాంక్ యూ. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకైతే సపోర్ట్ చేయండి.